ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా నెరవేర్చకపోగా ఒక్కో రంగాన్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించారు. ఇందులో 12 కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి పేద విద్యార్థులకు విద్యను మరింత దూరం చేసేలా ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు గుజరాత్ పీపీపీ మోడల్ అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు. ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన కొత్త వైద్య కళాశాలలకు గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 390 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందన్నారు. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లిలో నిర్మించిన కొత్త వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తొలి ఏడాది ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించేందుకు మంత్రిమండలి అంగీకరించిందని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులను మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ని మన గుజరాత్లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ కేబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో 5 మెడికల్ కాలేజీలను గత ఏడాది ప్రారంభించగా తరగతులు కూడా మొదలయ్యాయి. ఏడాది మరో 5, మిగిలిన 7 వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80% మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం 2వ దశ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా కావాలని నిర్లక్ష్యం చేస్తుంది. కొత్త కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నడిపి విద్యార్థులకు జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడం జగన్ విధానం. ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కళాశాలలను, బోధనాసుపత్రులను పెడితే పేదలకు ఉచిత వైద్య సేవలు కరువయ్యే అవకాశం ఉంది.